అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కాశీ పుణ్యక్షేత్రంలో ఉన్నానండి. ఇక్కడ ఫస్ట్ మేము కాశీ వచ్చిన తర్వాత కాలభైరవుడి గుడికి వెళ్ళాము. ఎందుకంటే మనం కాశీ వచ్చినప్పుడు ఫస్ట్ మనం కాలభైరవుడి దర్శనం చేసుకుని ఆయనతో అక్కడ పంచి వేయించుకున్న తర్వాతే మనం వేరే ఏ టెంపుల్స్కైనా వెళ్ళాలి. అలాగే మనం కాశీ వచ్చామని సాక్ష్యానికి ఇక్కడ సాక్షి గణపతి దర్శనం కూడా చేసుకోవాలండి. ఫస్ట్ మేము కాలభైరవుడి దర్శనం అయిన తర్వాత ఇక్కడ సాక్షి గణపతి దేవాలయానికి వెళ్తున్నాం అన్నమాట. మీరు సాక్షి గణపతి దేవాలయానికి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు వీడియోలో చూశారు కదా, ఒక కాశీ విశ్వనాథ్ ద్వారం అని చెప్పేసి పైన ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం ఉంది కదా, ఆ ద్వారం గుండా వస్తేనే మీరు ఇలా సాక్షి గణపతి దేవాలయానికి వెళ్ళటం కుదురుతుంది. ఇక్కడ చాలా చిన్న చిన్న వీధులు ఉంటాయన్నమాట కాశీలో అంతా కూడా. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మనకి అందులో కొంతమందికి భాష కూడా రాకపోతే హిందీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఇలా కొన్ని గుర్తులు పెట్టుకొని దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. అలాగే మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారండి. మీరు చూస్తున్నారు కదా, ఇవంతా కూడా గుడికి వెళ్ళే దారిలో అంతా కూడా చిన్న చిన్న సందుల్లోనే షాప్స్ పెట్టేసి ఇక్కడ బాగా షాపింగ్ ఫుల్గా ఉంటుంది. మనం డ్రెస్సెస్ కానీ ఏవైనా కొనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ బనారస్ చీరలు అనేవి చాలా తక్కువగా వస్తాయి అన్నమాట, ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి. అలాగే మనం కాశీ వచ్చామనే సాక్ష్యానికి సాక్షి గణపతి దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలంటే మీరు కొంచెం ఇలా సందులు గుండా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఆయన దర్శనం కూడా చేపిస్తానండి, ఎందుకంటే నేను వీడియో తీసాను, ఆ వీడియో చూద్దరు కానీ. అలాగే మనం ఈ కాశీ, బనారస్, వారణాసి ఈ 3 పేర్లు ఏదైనా ఒకటే. మనం ఇక్కడికి వచ్చినప్పుడు స్వామిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది సాక్షి గణపతి దేవాలయం. చూస్తున్నారు కదా, స్వామివారిని దర్శనం చేసుకోండి. మనం నండూరు శ్రీనివాస్ గారి వీడియోస్ వింటే ఆయన చెప్తారనమాట, ఫస్ట్ కాలభైరవుడి గుడికి వెళ్ళాలి, ఆ తర్వాత సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలని చెప్పేసి. మేము ఆయన వీడియోస్ విని అవన్నీ కూడా నోట్ చేసుకొని ఒక ప్లానింగ్ ప్రకారం మేము ఈ టెంపుల్స్ అన్నిటికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. అలాగే సాక్షి గణపతి దేవాలయం తర్వాత ఇలా రైట్ సైడ్కి వెళ్తే అన్నపూర్ణదేవి టెంపుల్ కూడా వస్తుంది. ఇందా చెప్పినట్లుగా మనం ఇక్కడ కాశీలో ఫుడ్కి అస్సలు ఇబ్బంది పడాల్సిన పని ఉండదండి. మనం ఫ్రీగా అన్నపూర్ణదేవి టెంపుల్లో భోజనం చేయొచ్చు, అలాగే టిఫిన్ చేయొచ్చు. లేదు అంటే కనుక మీరు ఆశ్రమంలో కూడా మనం తెలుగువారి ఆశ్రమాల దగ్గర భోజనం చేయొచ్చు, అక్కడే స్టే చేయొచ్చు కూడా. ఇక్కడ కాశీలో మనం ఏ గుడికి వెళ్ళినా సరే ఎక్కువ గంటల తరబడి దర్శనానికి టైం అయితే ఉండదండి. కొంచెం ఒక 1 అవర్లో ఆ దర్శనం చేసుకొని రావడానికి అయితే వీలుంటుంది. కానీ ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం గంగాహారతి కూడా చాలా బాగుంటుందండి. అలాగే మనం కాశీ వస్తే ఒక 3-4 డేస్ అన్నా ఉంటే ఇక్కడంతా కూడా అన్ని టెంపుల్స్ అవన్నీ చూడడానికి మనకు టైం సరిపోతుంది. నేను నా ఛానల్లో కాశీ గంగాహారతి కూడా వీడియో తీసి పెట్టానండి, అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. మరి సాక్షి గణపతిని దర్శనం చేసుకున్నందుకు అందరం కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.